చండీశ్వర కొరణపాక ఆనాడు పూర్వీకులు కథ లోపల చెప్పంగా ఇన్న సోద్యం నాకు ఏమిటంటే ఇది 11వ శతాబ్దంలో గదవీర సోమయ్య అని చెప్పి కొందరు పెద్దలు చెప్పిన వాక్కు నేను విన్నా. ఇక ఆ తర్వాత మన కుర్మల గోత్రము, కుర్మల చైతన్యము, కుర్మల పూర్వికము, మన కుర్మల పూర్వ బంధుత్వము ఎక్కడున్నది అంటే కొలనపాక గదవేరి సోమేశ్వర స్వామి సాష్టగా వారి పీఠాధిపతులు ఇక్కడి గురువులు లిఖించబడిన కొన్ని తాటిపత్రములు కావచ్చు, కొన్ని శిలాలు కావచ్చు, కొన్ని జీడితోటి కలము లోపల ముంచి రాసిన పర్దలు అంటే పటములు, ఆ పటముల మీద మా వారి ఒగ్గు పూజారులది, బీర్ణ పూజారులది అంటే ఇక్కడ 18 మఠాలు ఉంటాయి అని చెప్పి పూర్వీకులు చెప్పాను నిన్న. ఆ 18 మఠాల్లోన కుర్మ మఠము అన్నది ఇక్కడ భౌసిద్ధగా గాయించింది. ఎందుకు గాయించింది అంటే ఇక్కడ ఈశ్వరుని గుడి ఉంటుంది. ఆ ఈశ్వరుని గుడి దగ్గర పక్కపంటి చూడండి, అక్కడ ఎవరు ఉంటారు? మేము బీరన్న అంటాం, బీరప్ప స్వామి అంటాం. అక్కడ బైరాగుడు ఉంటాడు. మళ్ళా దాని పక్కపంటి అమ్మవారు ఎవరు? మా గోత్ర, మా తల్లి. అక్కడ మా గోత్ర, మా తల్లి, మా జనని, మాకు సకల సౌభాగ్యాలు ఇచ్చిన గోత్రంతో పాటు మా తల్లి ఉన్నది. కాబట్టి మరి 18 మఠాల లోపల ఒక కుర్మ మఠముకు కుర్మ కులాస్తుల గోత్రధారణ తల్లి అక్కడ ఉన్నది పక్కపొంటి. ఇక తక్కిన 17 మఠాల తల్లుడు అంటే ఆయనకు ముగ్గురు. ప్రపంచానికి అంతటికి పార్వతి అయితే ఆ పార్వతి ఒక వేదం లోపల 3 భాగాలు అయింది, ఉమా, చండి, గౌరి అని. ఉమా, చండి, గౌరి. అయితే మాది చండీశ్వర గోత్రము కాబట్టి ఒక చండి మా తల్లి కనిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం ప్రపంచానికి పార్వతి ఉన్నది, ఉమా కనిపించదు, ఎవరు కనిపించదు. కాబట్టి ఇక్కడ ఆధిపత్యంగా నిజంగా చెప్పాలి అంటే కుర్మ మఠము అన్నది మాత్రము పెద్దగా, అదిగాక అన్ని మఠములు ఉన్నాయి, కానీ అన్ని మఠముల కంటే మిన్న మా గోత్ర మఠం ఉన్నది. కాబట్టి దాని గురించి మా పెద్దలు చెప్పిన వాక్కులు నేను ఇప్పుడు చెప్తున్నా. కొలనపాకలోన మా కులగోత్రాలకు సంబంధించిన వస్తువులు మరి నాడు మాత్రం నేను 1978లో ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళు పిల్లగాన్ని ఆ జీడితోటి రాసిన పరద మీద చూపెట్టిండ్రు. జీడితోటి రాసిన పరద ఉన్నది. ఆ పరద మీద ఏమిటికంటే గురువులు ఎవరు అని కరీంనగర్ జిల్లాలో కొట్లాడితే ఇలా సౌరం పోలోళ్ళు ఇగో గురువులయ్యా అని చెప్పి దాని మీద రాసి చూపెట్టిన రాత ఆనాడు చూసిన. ఇప్పుడు ఆ పరదలు ఉన్నాయా ఎవరు తెలియదు. కానీ మా కులదైవం అయింది కొలనపాక సోమేశ్వర మహాస్వామి. జై కుర్మ, జై చండీశ్వర, జై చండీశ్వర.